బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువులు మాదిరి కొంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దిమాకు ఉన్న వాళ్లు ఎవరు కార్పొరేటర్ను డబ్బుతో కొనరంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. మైకు దొరికిందని అంబటి చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తున్నారంటూ చెప్పారు. కేంద్ర మంత్రి చెప్పే పిల్ల కథలు పిట్ట కథలను గుంటూరు ప్రజలు నమ్మరని అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ కార్పొరేటర్లను కొనలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలంటూ సవాల్ విసిరారు. టీడీపీ నేతలకు ఎంత దిమాకుందో త్వరలో చూస్తామని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లతో తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి ఉదయం చెప్తారని, మధ్యాహ్నానికి వాళ్ల మెడలో పసుపు కండువా వేస్తారంటూ మండిపడ్డారు. ఇదేం తీరు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అసాధ్యమని అంబటి అన్నారు. వైసీపీ గెలిపించిన మేయర్ను గద్దెదించడం టీడీపీ నేతల వల్ల కాదు అంటూ చెప్పారు. టీడీపీ వాళ్ళు ఏదో చేస్తాము అంటే తాము చూస్తూ ఊరుకుంటామా అంటూ కూడా మండిపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల మాదిరిగా కొంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దిమాకు ఉన్న వాళ్లు ఎవరు కార్పొరేటర్లను డబ్బులతో కొనరంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. మైక్ దొరికిందని అంబటి చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి చెప్పే పిల్ల కథలు పిట్ట కథలను గుంటూరు ప్రజలు నమ్మరని అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ కార్పొరేటర్లను కొనలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలి అంటూ కూడా సవాల్ విసిరారు. టీడీపీ నేతలకు ఎంత దిమాకుందో త్వరలో చూస్తామని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లతో తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి ఉదయం చెప్తారని, మధ్యాహ్నానికి వాళ్ల మెడలో పసుపు కండువా వేస్తారంటూ మండిపడ్డారు. ఇదేం తీరు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అసాధ్యమని అంబటి అన్నారు. వైసీపీ గెలిపించిన మేయర్ను గద్దెదించడం టీడీపీ నేతల వల్ల కాదు అంటూ చెప్పారు. టీడీపీ వాళ్ళు ఏదో చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోము అంటూ కూడా హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్ స్వప్న, గత కొంతకాలంగా గుంటూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పలు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వంలోకి అయితే మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు తాము కొనటం లేదని చెప్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్తున్నారు. అవే మాటలు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలని అయితే అంబటి రాంబాబు అయితే కోరారు. దీనికి సంబంధించి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాలు ఎన్నికల్లో గెలవడానికి సైతం వైసీపీ కార్పొరేటర్లను తెలుగుదేశం ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొంటున్నట్టు కొంటున్నారే గానీ వైసీపీ కార్పొరేటర్లు కొని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్టీ జెండాలను మెడలో వేసి వాళ్ళకై వాళ్లే పార్టీ మారినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. మా కార్పొరేటర్లను కొని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు మా వైసీపీ కార్పొరేటర్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, కేవలం వాళ్ళని కొని వాళ్ళని పార్టీ మార్చడానికే వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి మంత్రాలు జరుపుతున్నట్లుగా అంబటి రాంబాబు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొంచెం ఇలాంటి ఆలోచనలు తగ్గించుకుంటే మంచిదని, పోతే ఇబ్బందులు తప్పు అని చెప్పి అంబటి రాంబాబు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి గుంటూరులో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ప్రతి ఒక్కళ్ళు కక్కిన కూడుకు మాత్రమే ఆశపడుతున్నారని ఘాటుగానే ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. స్వప్న, థ్యాంక్ యూ వాసు.